అందుకనే నువ్వు నిద్రపోయినా నీ లోపల ఉన్న స్పిరిట్ అనేది ఆ భాషలతోటి గనక కనెక్ట్ అయి ఉంటే, నువ్వు నిద్రపోయినా కూడా మంచి మంచి దర్శనాలను దేవుడు నీకు ఇస్తాడు. స్పిరిట్ పవర్ తోటి నేను చెప్తున్నా నా పిల్లలారా, నేను బ్రదరు టైం ని బాగా స్పెండ్ చేస్తున్నాం ఇంతకు ముందు కంటే ఇద్దరం కలిసి చేస్తున్నాం, మళ్ళీ సెపరేట్ గా చేస్తున్నాం, ఇద్దరం కలిసి ఆజ్ఞాపిస్తున్నాం. గమనించండి దేవునికి బిడ్డారా, పరలోకం అనేది సంతోషం తప్ప మరేది లేదు. అక్కడ సాడ్ అనేది లేదు. నువ్వు దాన్ని ఎప్పుడైతే వాడుతూ వస్తావో ఆ పరలోకమే నీ నోట్లోంచి రిలీజ్ అవుతుంది. నీకు తెలియకుండానే పరలోకం నీ మాటల ద్వారా, నీ టంగ్స్ ద్వారా భూమి మీద అది ఎస్టాబ్లిష్, నీ ఇంట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది, నీ పిల్లల ఫ్యామిలీ లైఫ్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకరు చేయలేని దాన్ని నువ్వు చేసి చూపెట్టాలి. ఈ లోకము న్యాచురల్ గా చేయలేని దాన్ని దేవుడు చేసి చూపెట్టాడు. ఆయన చేసిన పవర్ నువ్వు కూడా దాన్ని యూజ్ చేసినప్పుడు నువ్వు సేమ్ అదే చేస్తావు. దాన్ని మాట్లాడు 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 మాట్లాడు. గొంతు ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది, మాటలు రావు, టంగంతా ఎండిపోతుంది. బట్ అయినా నువ్వు మాట్లాడుతూనేరా. అన్నిటికీ సీక్రెట్ అదే. ప్రతి ప్రాబ్లం కి సీక్రెట్ అదే. మాట్లాడుతూనేరా. దేవుడు తెలియజేసేటువంటి ఆ సీక్రెట్స్ అనేవి మనకు అర్థమైనప్పుడు నిజంగా పిచ్చి లేసిపోతుంది నిజంగా. మీకు ఫ్యూచర్ లో ఏ ఆశీర్వాదం కావాలన్నా నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని వాడు ఆయుధాన్ని. నువ్వు సాడ్ కి బదులుగా దానికి రివర్స్ గా మాట్లాడు. యేసు రక్తంతో నేను ఆజ్ఞాపిస్తున్నా, ఆ ఫెయిల్యూర్ నేను కమాండ్ చేస్తున్నా, ఆ ఓటమిని నేను బ్రేక్ చేస్తున్నా, నా పాదాలకి నమ్మదొక్కుతున్నా. ఈ లైఫ్ లో క్రియేట్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్లో టంగ్స్ లో మాట్లాడిన వాళ్ళే,